నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు వైస్ ప్రెసిడెంట్ జగదీశ్వరరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి పవన్ కళ్యాణ్ వరంగల్ వెళ్ళడం వల్ల అయిన ఇష్యూ గురించి అయితే మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. నమస్కారం. నమస్కారం సార్, పవన్ కళ్యాణ్ గారు వరంగల్ వెళ్ళడం జరిగింది. అక్కడ అభిమానికి అనారోగ్యంతో ఇబ్బంది పడడం వల్ల వెళ్ళి ఆయన్ని విజిట్ చేయడం అయితే జరిగింది. కాకపోతే ఇక్కడికి వచ్చిన సమస్య ఏంటంటే అక్కడికి వెళ్ళడం ద్వారా అభిమానులు ఒక్కసారిగా ఉబ్బెత్తిన మీదకు ఎగబడి రావడంతో పవన్ కళ్యాణ్ గారు కాస్త అస్వస్థతకు గురి అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ పోలీసుల నిర్వాహకం అనేది లోపించింది. పోలీసులు భద్రతా చర్యలు సరిగ్గా లేవు. దీని వెనక సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అని అంటున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేసేందుకు వచ్చిండా లేకపోతే అభిమానిని పలకరించడానికి వచ్చిండో ఆయన ఆలోచించుకోవాలి. ఇలా తెలంగాణ భారతదేశం మొత్తంలో కూడా తెలంగాణ పోలీస్ నెంబర్ 1గా ఉంది. శాంతి భద్రతలు మెయింటైన్ చేయడంలో కానీ ప్రతి దాంట్లో కూడా మన పోలీస్ వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉంది. ఇన్ని అవార్డు తీసుకుంది. ఎంతో గొప్ప పోలీస్ వ్యవస్థ మన రాష్ట్రంలో పనిచేస్తుంది. కానీ ఇలా పవన్ కళ్యాణ్ గారు ఒక అభిమాని ఆరోగ్యం బాగాలేదని పరామర్శిస్తేందుకు పోయిండు. చాలా సంతోషకరమైన విషయం. ఈ విధంగా ఆయనకు చేయవలసిన అవసరం ఉండదు. ఆయన అభిమానులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ఎంతోమంది కూడా ఆరోగ్యాలు గిట్ట బాగలేకపోతే ముందుకు వచ్చి చేయాలి, కాదని కాదు. కానీ దాన్ని ఒక రాజకీయంగా తెలంగాణలో శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా ఉండొద్దు అనేది మేము మొదటి నుండి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా మన సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ గారి అభిమానులు ఆయనను చూసేందుకే కదా వచ్చారు. వచ్చిన తర్వాత తొక్కిసలాటలో ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు కూడా పిల్లోడు హాస్పిటల్లో పడి ఉండు. మీ కళాకారులే కదా. నువ్వు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ పోయి చూసినావా? ఆ కుటుంబాన్ని, ఆ పిల్లోని చూసినావా? నీ అభిమాని నువ్వు చూసేందుకు వచ్చినా చాలా గర్విస్తాం మేము. నిన్ను అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా డిస్టర్బెన్స్ కావద్దు. మీ మీద అంటే మీ సెలబ్రిటీస్ కాబట్టి పబ్లిక్ వచ్చి మీద పడతారు కాబట్టి పోలీసు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి పర్మిషన్లు అవి దేనికి ఇవ్వాలా దేనికి ఇవ్వద్దు అనేది వాళ్ళకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, ఓ సిస్టమ్ ఉంటుంది. ఇవన్నిటిని పరిగణలో తీసుకొని వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలన్నా వద్దా అని నిర్ణయం తీసుకుంటారు. సార్, ఇప్పుడు జూన్ 2న జరిగిన ఏదైతే సభ ఉందో సభను కూడా కావాలనే నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు కూడా భద్రతా చర్యల లోపంలో చేస్తున్నారు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలని జనసేన పార్టీని తెలంగాణలో నిలబడనివ్వకుండా చేస్తున్నారు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇది ఎవరు పట్టించుకుంటారమ్మా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటికి మోడీ గారు పోయిండ్రు. కాంగ్రెస్ని ఎదుర్కొనే దమ్ము లేదు. కాంగ్రెస్లో ఇవాళ మాకు జంజీకి నాయకత్వం వహించే ఒక ఉత్తమమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వారి దాటిని తట్టుకునే శక్తి ఇటు బీఆర్ఎస్కి కానీ బీజేపీ కానీ ఎవరికి లేదు. అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రాకు పరిమితమైండు. అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఆయనను తీసుకొని వచ్చి ఇక్కడ ఏదో ఒక రకంగా అంటే మాకు జూన్ 2వ తారీఖు అనేది మాకు పవిత్రమైన దినం. తెలంగాణ సాధించుకున్నాక తెలంగాణ ప్రజలకు ఓ పవిత్రమైన దినం. 69లో 369 మంది చనిపోయినా, మలిదశ ఉద్యమంలో 1200 మంది చనిపోయినా, సోనియా గాంధీ గారు ఏ కుటుంబంలోనైతే ఒక మొగ దిక్కు లేకపోతే ఏ విధంగా ఇబ్బందులు పడతారో రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఆమె ఆ దుఃఖాన్ని అంటే ఒక చిన్న పిల్లగాడైనటువంటి రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని ఏ విధంగా పెంచింది అనేది ఆమెకు ఆ కుటుంబంలో బాధ తెలుసు. కాబట్టి 1200 విద్యార్థులు, ఆ విద్యార్థులలో ఎంతమంది సైంటిస్టులు అయ్యేవాళ్ళు, ఎంతమంది అబ్దుల్ కలాంలు అయ్యేవాళ్ళు, లేకపోతే ఎంతమంది బిల్ గేట్స్ అయ్యేవాళ్ళు, వాళ్ళందరూ తెలియకుండా వాళ్ళ జీవితాలు అన్నీ నాశనం అయిపోయినాయి. ఆ కుటుంబాలకు అన్నింటికి అన్యాయం జరిగిపోయిందని చెప్పి మేము తెలంగాణ ఇచ్చిన ప్రక్రియ నాకు నచ్చలేదని, లేకపోతే తెలంగాణ ఇచ్చిన ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు పవన్ కళ్యాణ్? నీకు మాకేం సంబంధం? అసలు మా తెలంగాణ పండుగ రోజు వచ్చి నువ్వు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది? నువ్వు ఎందుకు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నావు? ఇవి అన్నిటి కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. నీకు ఇక్కడ ఒక అభిమానిగా మేము అభిమానిస్తాం, కాదని కాదు. నువ్వు అత్తారింటి గారి దారి వచ్చినా ఏదొచ్చినా సినిమాలు వచ్చినా చూస్తారు, చేస్తారు, పెడతారు. కానీ తెలంగాణ ప్రజల జోలికి వచ్చి నువ్వు రెచ్చగొట్టే విధంగా చేస్తే మాత్రం తగిన బుద్ధి మాత్రం తప్పకుండా చెప్తారు. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పార్టీ పరంగా కావచ్చు, నార్మల్గా ఆయన విజిట్ పరంగా కావచ్చు, ఎప్పుడు వచ్చినా సరే కావాలనే దీన్ని అడ్డుకుంటున్నారు, ఏదో ఒక చర్యలు అనేవి నా మీద కుట్రపూర్వకంగా చేస్తున్నారు అని అంటున్నారు. జనసేన నాయకులు కూడా ఇదే వాపవుతున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి?
అసలు ఆంధ్ర ప్రజలే ఆయనను పట్టించుకుంటలేరుగా అమ్మ. ఆంధ్రప్రదేశ్లో ఆయన పట్టించుకుంటలేరు. జనసేన నాయకులు కానీ ఆ పవన్ కళ్యాణ్ కానీ ఆంధ్ర ప్రజలకు ఏం చేసిరో వాళ్ళు ఇంతవరకు చెప్తలేరు. వాళ్ళే పట్టించుకున్నప్పుడు మా తెలంగాణ ప్రజలు ఎందుకు పట్టించుకుంటారమ్మా? ఆయన వస్తే మాకు ఏమయ్యేది ఉంది? ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళైనా భారతదేశంలో పార్టీలు పెట్టుకోవచ్చు, వాళ్ళు విజిట్ చేసుకోవచ్చు, చేయొచ్చు. కానీ ఉద్దేశపూరితంగా రెచ్చగొట్టి శాంతి భద్రతలు విఘాతం కలిగించి తెలంగాణ ప్రజల సెంటిమెంట్తో ఆడుకుంటే మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పోలీస్ వ్యవస్థ వాళ్ళకి ఎవరి పర్మిషన్ ఇవ్వాలా, ఏం చేయాలని వాళ్ళు చూసుకుంటారు. అది మాకు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకో ఇంకో దానికో దేనికి కూడా పవన్ కళ్యాణ్కి పర్మిషన్ ఇవ్వాలా వద్దు, ఆయన రానివ్వాలా వద్దు అనేది మేము అంత చిన్నగా ఆలోచించే వాళ్ళమే కాదు. ఆయన ఓ చిన్నపాటి లీడరు, రాని తప్పేమీ లేదు దానికి. ఆయన వచ్చి పోవచ్చు. ఇప్పుడు మా తెలంగాణ పిల్లల ఇళ్ళల్లో కూడా తింటాడు, పోతాడు, అన్నీ చేస్తాడు. ఇక్కడ ఆయనకు ఉండనీకి ఇల్లు ఇచ్చినాము, నీరు ఇక్కడిది తాగుతున్నాడు, తెలంగాణ గాలి పీలుస్తున్నాడు, తెలంగాణలో అభిమానులు ఉన్నారు, ఆయనకి ఏం కావాలో అన్నీ మేము సమకూరుస్తున్నాయి ఇక్కడ. కానీ ఏదైతే తెలంగాణ ప్రజల ఆదర అభిమానాలు చూరగొన్న తర్వాత వాళ్ళకు వెన్నుపోటు పడవద్దు, వాళ్ళని రెచ్చగొట్టవద్దని నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, మరి చివరిగా ఒక్క ప్రశ్న, మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వచ్చినా ఏ ఇష్యూ జరిగినా కూడా దాన్ని రాజకీయంగా మాట్లాడడంపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇలాంటి విషయాల్లో ఇప్పుడు మేము పట్టించుకుంటలేమమ్మా. ఇప్పుడు వేరే వాళ్ళు చాలామంది వస్తారు, చాలామంది నిన్నగాక మొన్న పార్టీలు కూడా పెట్టుకోరు. వాళ్ళందరూ మేమైనా స్పందిస్తున్నామా? మాకు అవసరమే లేదు. కానీ వారు ఎంతసేపు ఏదో ఒక కార్యక్రమం చేసి రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తేనే దాని మీద చర్చ జరుగుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వారు ఎప్పుడైనా రావచ్చు, పోవచ్చు. కానీ ప్రజలని రెచ్చగొడితే మాత్రం ఊరుకునేది లేదు. తెలంగాణలో శాంతి భద్రతలు విఘాతం కలిపితే మాత్రం ఊరుకునేది లేదు. ఇవాళ భారతదేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏవైతే మంచి మంచి కార్యక్రమాలు తీసుకున్నారో, ఫోర్త్ సిటీ కానివ్వండి, విద్యార్థులకు విద్యా కిట్లు కానివ్వండి, 200 కరెంటు ఫ్రీ కానివ్వండి, రైతులకు రుణమాఫీ కానివ్వండి, ఇవన్నీ చేసే కార్యక్రమాలు వాళ్ళు ఎదుర్కోక ఇట్లా పవన్ కళ్యాణ్ రూపంలోనో ఇంకో రూపంలో వాళ్ళు రావాలని ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. సో చూసాం కదా, జగదీశ్వరరావు గారితో మాట్లాడినంత వరకు మనకు తెలిసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో జరిగిన ఏదైతే ఆ సంఘటన ఉందో వరంగల్ సంఘటనకి దానికి ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తున్నారు. అయితే పోలీసుల నిర్వహణ అనేది అక్కడ ఏమాత్రం లోపించలేదని, ఉవ్వెత్తున అభిమానులు ఉబ్బికి రావడంతో ఆ ఘర్షణ అనేది జరిగిందని అయితే తెలియజేస్తున్నారు. సో దీనికి సంబంధించిన మరిన్ని సంవత్సరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఇస్ పద్మావతి సైనింగ్ ఆఫ్.